హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సినిమా గురించి నేను మొట్టమొదట ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఇది రివ్యూ అయితే కాదు, ఇది మన హిస్టరీని రివ్యూ చేసేంత మూర్ఖత్వం అయితే మనకు లేదు. ఇది రివ్యూ అని చెప్పను, ఇది రివ్యూ కాదు. దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా, నాకు మాట్లాడాలనిపించింది కాబట్టి వీడియో చేస్తున్నా. అది కూడా ఆయన మీద భక్తి లేని వారు ఎవరు ఉంటారు నిజంగా చెప్పాలంటే. మా ఇంటి దేవుడు నరసింహస్వామి అంటే ఇంటి దేవుడు ఎవరికైనా దేవుడే. బట్ నేను చెప్తున్నా, అసలు ఆ హిస్టరీ నిజంగా చాలా మందికి తెలియకపోవడం, నిజంగా తెలుసు, ఇన్కంప్లీట్గా తెలుసు, క్లారిటీగా తెలియదు. పాతకాలం సినిమా ఒకటి ఉంది, భక్త ప్రహ్లాద అని. ఆ సినిమా నేను పుట్టక ముందు వచ్చింది. బట్ నేను పుట్టిన తర్వాత కూడా చాలాసార్లు చూశాను. 90s వాళ్ళు అయితే చాలా మంది చూసి ఉంటారు సినిమా. మన పెద్దవాళ్ళకైతే సినిమా తెలుసు, ఆ స్టోరీ కూడా తెలిసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం నిజంగా చాలా మందికి ఆ స్టోరీ తెలియదు. ఈ సినిమా ద్వారా చాలా మందికి ఈ స్టోరీ కానీ ఆ చరిత్ర కానీ రీచ్ అయిందని అయితే నమ్ముతున్నా. సినిమాలో కూర్చున్నంతసేపు ప్రహ్లాద యొక్క ఆ డిక్షను ఎక్కడ కూడా ఇవి బొమ్మలు కార్టూన్స్ లాగా అనిపించలే, రియల్ ఫీల్ వచ్చింది. ఎంత 3D అయినా కూడా, ఎంత మనకు చేసింది యానిమేషన్లో, సినిమా తీసింది యానిమేషన్లో. అలాంటి సినిమాను బాగా ఆడియన్స్ దగ్గర తీసుకొచ్చి ఆడియన్స్ని మెప్పించడం అనేది నిజంగా గొప్ప విషయం. దట్టు హిస్టరీ ఏమాత్రం కూడా పక్కకు తప్పించకుండా దేవుడు ఆ స్టోరీకి జరిగిన ఏమైతే ఉందో విష్ణు పురాణం గురించి వాళ్ళు ముందే ఒక వేశారు. విష్ణు పురాణము అన్ని చదివి దానిలోంచి తీసుకున్న రియలిస్టిక్గా తీసాము, ఏమాత్రం హిస్టరీని పక్కకు తప్పించలేదని కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు చెప్పిన విధంగానే సినిమాను కూడా చేశారని అయితే నమ్ముతున్నా. నిజంగా సినిమా చూసేంతసేపు సీట్లో కూర్చోబుద్ది కాలే. ఒక విష్ణువుది దర్శనమిచ్చే సీన్ ఉంటుంది ప్రహ్లాదకి. ప్రహ్లాద ఏడ్చుకుంటూ అడుగుతాడు విష్ణువుని, నాకు దర్శనం ఇవ్వవా, నాకు కనపడవా అని చెప్పి. అక్కడ ఏడ్చి ఏడ్చి పడిపోయిన తర్వాత, ఆ తర్వాత డైరెక్ట్ కళ్ళు తెరిచేసరికి శ్రీ మహావిష్ణువు చేతిలో ఒడిలో పడుకొని ఉంటాడు ప్రహ్లాదుడు. అక్కడ దర్శనం ఇచ్చినప్పుడు అది కనిపిస్తే నిజంగా మనకు నిజంగా శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకున్నంత ఫీల్ అయితే నాకు వచ్చింది. నిజంగా చెప్పాలంటే లిటిల్ బిట్ ఎమోషనల్ అయిపోయాను నేను. ఆ భక్త ప్రహ్లాద ప్లేస్లో ఎవరున్నా కూడా నిజంగా అంత భక్తి నాకు తెలిసి కష్టం అనుకో. బట్ ఈ స్టోరీ నిజంగా చాలా మంది తెలియాలి, ఇప్పుడున్న పిల్లలకు కూడా తెలియాలి. ఈ యానిమేషన్ త్రూ ఈజీగా రీచ్ అవుతుంది, ఎక్కువ రీచ్ అయితే అవుతుంది. నిజంగా ఫస్ట్ డే రిలీజ్ అయినప్పుడు సినిమా మా ఊర్లో ప్రొద్దుటూరులో థియేటర్లో మార్నింగ్ 11:30 షో, ఈవినింగ్ 6:30 షో, అంతే. ఆ 2 షోలు మాత్రమే తీసుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి మౌత్ టాక్, అంతే. ఒక్క టాక్ ద్వారానే సినిమాకు మొత్తం క్రేజ్ పెరిగిపోయింది, స్క్రీన్లు పెరిగిపోయినాయి. నెక్స్ట్ డేకి స్క్రీన్లు పెరిగినాయి, అదే షోస్ పెరిగినాయి, తర్వాత స్క్రీన్లు పెరిగినాయి. ఆ తర్వాత థియేటర్లు ఆల్ ఓవర్ ద వరల్డ్ స్ప్రెడ్ అయిపోయినాయి. ఆల్ ఓవర్ ద వరల్డ్ స్క్రీన్స్ రిలీజెస్ తీసుకున్నారు చాలా చాలా కంట్రీస్లో. ఆల్మోస్ట్ ఇప్పుడు మార్వెల్ వరల్డ్ ఉంది, యానిమేషన్స్ సినిమాలు. హాలీవుడ్ పెట్టిన పేరు యానిమేషన్ మూవీస్కి. అలాంటి యానిమేషన్స్ తీసిపోకుండా ఎక్కడ కూడా ఈ సినిమాను చిత్రీకరించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. హంబాలి ఫిల్మ్స్ వాళ్ళు ఈ ధైర్యం చేశారు. నిజంగా హిస్టరీని ఏమాత్రం తీసేయకుండా ఒక డివైన్ మూవీని, ఒక నరసింహస్వామి అవతారాన్ని ఇంత కళ్ళకు కట్టినట్టు చూపించడం అన్నది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం. అది సినిమాలో లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది, గూస్ బంప్స్. నరసింహస్వామి అవతారాన్ని చూసినప్పుడు నిజంగా ఎంత రియలిస్టిక్ ఫీల్ అయినానో అంత రియలిస్టిక్ ఫీల్ అయినా అయితే నాకు తెలియకుండానే గూస్ బంప్స్ వస్తున్నాయి, అరుస్తున్నా, నాకు పూనగాలు వచ్చేస్తున్నాయి లిటిల్ బిట్. ఈ విష్ణువు యొక్క భక్తులు మన ఇస్కాన్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ చాలా థియేటర్స్కి వెళ్ళి చూడడం జరుగుతుంది. వాళ్ళు యాక్చువల్గా సినిమాస్కి వెళ్ళడమే తక్కువ, అసలు వెళ్ళరు మ్యాక్సిమం. అలాంటిది ఈ సినిమాకి వెళ్ళి చూస్తున్నారంటే, ఇంతమంది ఇవాళ ఈ సినిమాని ఆదరిస్తున్నారంటే దాంట్లో ఎంత ఉంటే ఆదరిస్తారు, ఎంత వర్త్ ఉంటే చూస్తారు వెళ్ళి. మీకు ఈ సినిమా గురించి తెలియకపోతే దీని గురించి సంబంధించిన వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో చాలా వచ్చేసినాయి, లేకపోతే చాలా మంది దీని మీద వీడియోలు కూడా చేయడం జరిగింది. మీకు అవి కనిపిస్తే మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా వెళ్ళిపోండి, ఎందుకంటే అవన్నీ నిజాలే. సినిమా మీరు థియేటర్లో చూడకపోతే తర్వాత ఫోన్లో చూసినా ఆ ఫీల్ రాదు. ఎంత 3D అయినా, ఎంత యానిమేషన్ అయినా థియేటర్లో చూసినప్పుడు నిజంగా వచ్చే ఆ ఫీలు, ఆ స్టోరీ మీద వచ్చే ఇంట్రెస్ట్ మనకు నిజంగా ఫోన్లో చూసినప్పుడు ఆ ఫీల్ రాదు. ఖచ్చితంగా మీకు వీలైతే మీ దగ్గరలో థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి, నచ్చుతుంది. అండ్ ఈ హిస్టరీ చాలా మంది తెలియకపోవడానికి కారణం కూడా ఏంటంటే, మన రాయలసీమలో అహోబిలం అనే ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రం నరసింహస్వామి వెలిసింది అక్కడే. ఆయన పుట్టిన ధ్వజస్తంభం నుంచి, అదే ఉగ్రస్తంభం నుంచి పుట్టిన శ్రీ మహావిష్ణు అవతారమే నరసింహ అవతారం. ఆ నరసింహ అవతారం పుట్టింది మా అహోబిలం క్షేత్రం మాకు దగ్గరలోనే. సో నేను ఆ క్షేత్రానికి చాలా మెండుగా వెళ్తూ ఉంటాను, ఎందుకంటే మా ఇంటి దేవుడు ఆయన. అండ్ ఎవ్రీ స్వాతి నక్షత్రం రోజు, ఆయన పుట్టింది స్వాతి నక్షత్రం రోజు కాబట్టి ఎవ్రీ స్వాతికి కూడా మేము ఉంటే ఇక్కడ అవైలబుల్గా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో చాలామంది భక్తులు కూడా ఈ స్వాతికి వెళ్ళడం జరుగుతాయి ఇలాగా.
అక్కడ ఉన్న నవనరసింహ క్షేత్రాలు కూడా దర్శనం చేసుకొని ఆ రోజు తిరిగి అన్ని చూసుకొని వస్తే మంచి జరుగుతాయి వాళ్ళ లైఫ్లో అని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు. చాలా మంది సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు. ఈ మధ్య అయితే కొంచెం స్ప్రెడ్ అయింది. ఈ క్షేత్రం గురించి తెలియడం వల్ల చాలా మంది ఇక్కడ రావడం కూడా జరుగుతుంది. వేరే వేరే స్టేట్ల నుంచి కావచ్చు. సో మరి ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఈ సినిమాలో మీకు ఎన్ని టైటిల్ కార్డ్స్లో వేస్తారు అహోబిల క్షేత్రం గురించి, ఎందుకంటే ఆయన పుట్టింది అక్కడే కాబట్టి. సో చాలా మందికి ఈ సినిమా తర్వాత కూడా తెలుస్తుంది అనుకుంటున్నా ఆ క్షేత్రం గురించి, నరసింహస్వామి యొక్క పుట్టిన స్థలం గురించి, ఆ జ్వాల నరసింహ గురించి. ఆడ నవనరసింహ క్షేత్రాలు దర్శించుకుంటే నిజంగా లైఫ్లో చాలా మార్పులు అయితే ఖచ్చితంగా జరుగుతాయని అనుకుంటున్నా. ఎందుకంటే మాకు జరిగాయి, మాకు మేము నమ్ముతున్నాము. నరసింహస్వామిని మేము నిజంగా నిత్యం కొలుస్తూనే ఉంటాం కాబట్టి మాకు తెలుసు అది. తెలియని వాళ్ళు నిజంగా ఒక్కసారి వచ్చి చూడండి, ఖచ్చితంగా మీకు కూడా తెలుస్తుంది. దర్శనం చేసుకుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో మీరు చెప్పండి. విత్ నేచర్లోనే మొత్తం మనం నేచర్లోనే కలిసిపోయి అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. నరసింహస్వామి మనం నేచర్తో ప్రయాణం చేస్తాం అక్కడ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలంటే. సో ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ట్రెక్కింగ్ ఉంటుంది, అడ్వెంచర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అడ్వెంచర్ ఉంటుంది. ఉగ్రస్తంభం కాడికి వెళ్ళాలంటే అడ్వెంచర్ చేయాలి. అదే జ్వాల నరసింహ కాడికి వెళ్ళాలంటే ట్రెక్కింగ్ చేయాలి, చాలా నేచర్తో వెళ్ళిపోవాలి అనమాట. సో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఫీల్ అవ్వచ్చు ఆ క్షేత్రంకి వెళ్ళిపోతే. ప్రతి ఒక్కటి మనం ఫీల్ అయ్యేసి నరసింహస్వామిని దర్శనం చేసుకొని మంచిగా తిరిగి వచ్చేయచ్చు అనమాట. సో మీకు ఎప్పుడైనా టైం ఉంటే వీకెండ్స్ ఒక సాటర్డే రోజు ఫ్రైడే నైట్ ఎక్కిపోయి మీరు నంద్యాలలో దిగిపోయి అక్కడి నుంచి ఆలగడ్డకు ఒక బస్సు ఉంటుంది, లేకపోతే ఓన్ వెహికల్స్లో వస్తే డైరెక్ట్ రావచ్చు. ఈ మధ్యలో మీకు అది అలవాటు అయిపోయింది చాలా మందికి. సో ఆలగడ్డ వరకు వచ్చినారంటే ఆలగడ్డ నుంచి బస్సెస్ కానీ వెహికల్స్ కానీ తీసుకొని అహోబిలంకి వెళ్ళిపోవచ్చు. అదే అనమాట. సాటర్డే రోజు అక్కడికి వెళ్ళి సాటర్డే సండే 2 రోజులు ఉండి మొత్తం తిరిగేసి చూసేసుకొని రావచ్చు. వీలైతే ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు చూడండి. చూసిన తర్వాత ఒక్కసారి చూస్తే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ రావాలనిపించేంత క్షేత్రం అది. సో నేనైతే ఎంతగా చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించండి. నేను చెప్తున్నాను కాదు, కావాలంటే దీని గురించి సంబంధించిన వీడియోలు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయండి. దాని యొక్క చరిత్ర వస్తుంది, తెలుసుకొని రండి. తెలియకపోతే వచ్చి తెలుసుకోండి. నిజంగా ఓం నమో నరసింహాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. సినిమా చూసిన సేపటి నుంచి నాకు అసలు అది మైండ్లోంచి పోవట్లే. ఆ భక్త ప్రహ్లాద యొక్క ఆ భక్తి కానీ, నరసింహస్వామి యొక్క రూపం కానీ, వరాహస్వామి అవతారం కానీ, ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క విజువల్స్ మాత్రం మైండ్లోంచి వెళ్ళట్లేదు మరి. అందుకే నేను ఇన్స్టాగ్రామ్లో అంతమంది అలా పెడుతూనే ఉన్నారు. అవి చూసినంతసేపు నాకు ఫీల్ వస్తూనే ఉంది, ఇంట్రెస్ట్ వస్తుంది, వెళ్ళాలని చెప్పి ఫైనల్గా నేను నైట్ వెళ్ళిపోయాను అనమాట మూవీకి. సో మీరు వెళ్ళకపోతే ఖచ్చితంగా సినిమా చూసేయండి. చూసిన వాళ్ళు ఏమనిపించింది అనేది కింద కామెంట్ అయిపోయింది. మరొక్క వీడియోతో నేను మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్.